भजेहं भजेहं भजे येसुदेवं भजेहं भजेहं भजे येसुदेवं भजे येसुदेवं भजे देवसूनं भजे येसुदेवं भजे देवसूनं भजे सत्यधामं नमोस्तुत्य नामं भजेहं भजेहं भजे सत्यधामं नमोस्तुत्य नामं भजेहं 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 भजे येसुदेवं सत्यदेवं भजे दिव्य सत्यं भजे नित्य जीवं भजे मृत्युनाशं भजे सत्यदेवं भजे दिव्य सत्यं भजे नित्य जीवं भजे मृत्युनाशं भजे त्रित्वरूपं सकल सत्व तेजं भजे त्रित्वरूपं सकल सत्व तेजं सदा पूज्य नामं मदाराध्य दैवं भजेहं भजेहं सदा पूज्य नामं मदाराध्य दैवं भजेहं 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 भजे येसुदेवं भवद्रुधिरपातं मदीयात्मशरणं भवत्सिलुवमरणं सकलपापहरणं भवद्रुधिरपातं मदीयात्मशरणं भवत्सिलुवमरणं सकलपापहरणं भवत्पुनरुद्धानं सकल विश्वशरणं भवत्पुनरुद्धानं सकल विश्वशरणं भजे विमलचरितम् अहो वन्द्यचरणं भजेहं भजेहं भजे विमलचरितम् अहो वन्द्यचरणं भजेहं 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 भजे येसुदेवं स्तोत्रं हालेलुया
నమో నీతి సూర్యం దురవగాహ తేజం నమో గగన సింహాసనాసీన దైవం నమో నీతి సూర్యం దురవగాహ తేజం నమో గగన సింహాసనాసీన దైవం అజ్ఞాన భవరోగ భయతిమిరనాశం అజ్ఞాన భవరోగ భయతిమిరనాశం ప్రణమామ్యహం యేసు ప్రాతః స్మరణ్యం భజేహం భజేహం ప్రణమామ్యహం యేసు ప్రాతః స్మరణ్యం భజేహం 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 భజే యేసుదేవం భజేహం భజేహం భజే యేసుదేవం భజే యేసుదేవం భజే దేవసూనం భజే యేసుదేవం భజే యేసుదేవం భజే సత్యధామం నమోస్తుత్య నామం భజేహం 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 భజే యేసుదేవం భజే యేసుదేవం భజే దేవసూనం భజే సత్యధామం నమోస్తుత్య నామం భజేహం 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 భజే యేసుదేవం భజేహం భజేహం భజే యేసుదేవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఏ పాట అయినా అరగంట లోపలే రాశాను. నా జీవిత కాలంలో ఇది ఒకటే పాట, ఏడాది పాట రాశాను. 1 year పట్టింది ఈ పాట రావడానికి. రాయాలనుకోలేదు, దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఏ ఊరికి పోయినా బస్సులో, ఫ్లైట్లో, ఎయిర్పోర్ట్లో, కార్లో ఊరికి అట్లా కూర్చోగానే నోట్లోకి పల్లవి వచ్చేస్తుంది. భజేహం భజేహం. అవతలికి అడుగు పడదు. పల్లవి దాకా రాసి అవతలికి అడుగు పడదు. ఇక వద్దులే, మన వల్ల అయ్యేది కాదు, ఇది దేవుని ప్రేరేపణ కాదేమో అని దాన్ని పక్కన పెట్టేస్తే మళ్ళీ ఆయన వచ్చి రాయమని చెప్పే కదా రాయి అని. రాయబోతే అడుగు ముందుకు పడడు. సైతాన్ గాడు వచ్చి సరిగ్గా ఎదురు నిలబడతాడు, ఇట్లా ఈ మైక్ స్టాండ్ నిలబడ్డట్టు. నువ్వు ఎట్లా రాస్తావో చూస్తాను నేను. ఈ పాట నువ్వు రాయడానికి వీలు లేదు. కారులో పోతుంటే కారు మూవింగ్ కారు ఆడ పక్కన కనబడతాడు. రాయొద్దు ఆ పాట, జాగ్రత్త చెప్తున్నా కదా, రాయొద్దు. అరే ఇది ఎక్కడ పంచాయతీ భయ్, నువ్వేమో రాయొద్దు అంటావు, పెద్ద ఆయనేమో రాయమంటాడు, క్యాతో అని. నీకేమైందిరా, ఎన్నో పాటలు రాశాను కదా, ఈ ఒక్కదానికి ఎందుకు ఉలికి పడుతున్నావు? ఊరుకో. ఎటుపడి ఎవరికి అర్థం కాని పాట ఇది, ఎందుకు నువ్వు పరిశాన్ అవుతున్నావు? నువ్వు నైలికినా అంటాడు. ఈ పంచాయతీ 1 year అయింది. ఆఖరికి ఒకసారి మోకరించి దేవుణ్ణి అడిగా, ప్రభువా ఇది ఏంటిది? నువ్వేమో రాయి రాయి అంటావు, వాడేమో రాయొద్దు అంటాడు. ఈ పాట మీద నీకెందుకు ఇంట్రెస్టు, వాడికి ఎందుకు ఇంట్రెస్టు? వాడెందుకు అదురుకొని చస్తున్నాడు, నువ్వెందుకు ఇది తప్పక రాయమంటున్నావు? అంటే నా చిత్తము, నాకు కావాలి. మరి వాడు వద్దంటున్నాడు కదా, రాయనివ్వడం లేదు అని. 1 year, 1 సంవత్సర కాలం తర్వాత ఇప్పుడు కూర్చో, వాడు అడ్డు రాకుండా నేను బంధిస్తాను, నువ్వు రాయి అని దేవుడు కూర్చోబెట్టి అప్పుడు రాయించాడనమాట ఈ పాట. ఇది ఒక్కటే పాట. అట్లా మిగతావన్నీ ప్రేరేపణ రాగానే, కొన్ని అయితే ఏకంగా పాడేసిన తర్వాత రాశా. ముందు పాడేశా, తర్వాత పేపర్ మీద రాశా.
కొన్నేమో పాడుకుంటూ రాస్తున్నాం. ఒక్కో పల్లవి, ఒక్కో చరణం, ఒక్కో లైన్ పాడుతూ రాయడం, అలా అట్లాగా ఎన్నో అనుభవాలు. ఇది ఒక్క పాట చాలా విశేషమైన పాట.